لأجاريهم قلدت ظاهر ما فيهم فبدوت شخصا آخر كي أتفاءل. ఒకసారి ప్రవక్త గారు దిండుని ఆనుకొని విశ్రమిస్తూ ఉన్నారు. కాసేపటికి టక్కున లేచారు. లేచి కోపంతో తీర్పు దినం నాడు అల్లాహతాలా ఆ ముగ్గురు వైపుకి చూడనే చూడడు. వాళ్ళ పాపాలని కూడా క్షమించడు. వాళ్ళకి భయంకరమైన శిక్షను విధిస్తాడు అన్నారు. పక్కన అబూదర్ గిఫారీ రదియల్లాహు తాలా గారు ఉన్నారు. యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం, ఎవరు వాళ్ళు? అంతటి పెద్ద పాపాత్ములు, అంతటి పెద్ద హీనమైన వ్యక్తులు ఎవరు వాళ్ళు? వాళ్ళ గురించి మీరు ఇలా చెప్తున్నారే? మరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం తెలియజేశారు, మొదటి వ్యక్తి సహాయం చేసి దెప్పి పొడిచేవాడు. ఫలానా సమయంలో నీకు అది చేశాను, ఫలానా సమయంలో నీకు ఇది చేశానని చెప్పి మారు మారు తనని గుర్తు చేస్తూ ఉంటాడు. నలుగురిలో కూడా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? తన లుంగి గుడ్డని లేకపోతే ఫ్యాంటు గుడ్డని కాలి స్త్రీల మండలం కిందకి వేలాడి తీసేవాడు గర్వంతో. మూడో వ్యక్తి ఎవరో తెలుసా? అబద్ధపు ప్రమాణాలు చేసి వస్తువులని అమ్మేవాడు. అబద్ధాలు చెప్పి వ్యాపారం చేసేవాడు. మోసం చేసి వస్తువులని అమ్మేవాడు. ఈ ముగ్గురిని అల్లాహ్ తబారక తాలా ప్రళయ దినం నాడు చూడను కూడా చూడడు. వాళ్ళ పాపాలని కూడా క్షమించడు. వాళ్ళకి భయంకరమైన శిక్షను అల్లాహ్ తాలా విధిస్తాడు.